హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పూర్ణి. ఈరోజు మన ఇంట్లో సంవత్సరం మొత్తం నిలువుండే ఆంధ్ర స్పెషల్ టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోలో నేను 4 కేజీల టమాటా పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. బుక్కు, పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా గట్టిగా ఉన్న కొంచెం పచ్చిగా ఉన్న టమాటాలని తీసుకోండి. బాగా పండిన టమాటాలైతే పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుంది. టమాటాలు శుభ్రంగా కడిగి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క టమాటాని కనీసం 8 ముక్కల్లాగా కోసుకోండి. కోసుకున్న టమాటా ముక్కల్ని ఒక పొడి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి రాత్రంతా పక్కనుంచాలి. మరుసటి రోజు ఉదయం టమాటాలని తీసుకొని ఒక క్లాత్‌లో పెట్టి బాగా పిండి రసం మొత్తం వేరు చేసుకోవాలి. టమాటా ముక్కల్లో నీళ్లు అస్సలు మిగలకూడదు. పచ్చడి నిలువ ఉండాలంటే ఇది మాత్రం ముఖ్యం చూసుకోండి. టమాటా ముక్కలు ఒకవైపు, టమాటా రసం ఒకవైపు తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చిన టమాటా రసంలో చింతపండు వేసుకోవాలి. మన కొలతల ప్రకారం 1 కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు వాడుతున్నాం కాబట్టి 4 కేజీల టమాటాలకి 1 కేజీ చింతపండు వాడుతున్నాము. చింతపండు టమాటా రసంలో పూర్తిగా మునిగేలా వేసి మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. ఎండని బట్టి 2 లేదా 3 రోజులు పట్టొచ్చు. ముక్కలు పూర్తిగా క్రిస్పీగా చేత్తో విరిగేలా ఆరాలి చూసుకోండి. టమాటా ముక్కలు ఎంత బాగా ఆడితే పచ్చడి అనేది అన్ని రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మెంతుల్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు, కారం కూడా తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం కొలతల గురించి మాట్లాడుకుందాం. 4 కేజీల గట్టిగా ఉన్న టమాటాలకి 1 కిలో చింతపండు, 2 సోలల ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి. 4 స్పూన్ల మెంతులు, అలాగే 1 కిలో నూనె సరిపోతుంది. ఇప్పుడు మన పచ్చడిలో అన్నిటికన్నా ముఖ్యమైనది పచ్చడి ఎలా రుబ్బుకోవాలో చూద్దాము. రుబ్బు రోలు ఉంటే దానిలో చేసుకోండి. నేను రుబ్బు రోల్లో పచ్చడి పడుతున్నాను. రుబ్బు రోల్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర రుబ్బు రోలు లేదు అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ముందుగా టమాటా రసంలో నానిన చింతపండుని తీసుకోవాలి. గింజలు లేదా పీచు ఉంటే తీసేయండి. ఇప్పుడు చింతపండుని రుబ్బు రోలు మీద వేసి నిండుగా రుబ్బుకోవాలి. రుబ్బుతున్నప్పుడు మిశ్రమం పక్కకి వెళ్ళినా మళ్ళీ మధ్యలోకి తోసుకుంటూ రుబ్బుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసేయకండి. కొంచెం కొంచెం రుబ్బుతూ ఉంటే స్మూత్‌గా వస్తుంది. ఈ ప్రాసెస్ ఇంకొకరి సాయంతోనే చేయగలరు కాబట్టి ఎవరినైనా హెల్ప్‌కి తీసుకోండి. చింతపండు పూర్తిగా మెత్తగా అయిన తర్వాత ముందుగా కొలిచి పెట్టుకున్న ఉప్పు మరియు కారం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ రుబ్బుకోండి. మధ్య మధ్యలో రుచి చూసి అవసరమైతే కొంచెం ఉప్పు లేదా కారం వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ వల్ల పచ్చడికి మంచి రుచొస్తుంది. తర్వాత రోస్ట్ చేసి రెడీ చేసుకున్న మెంతుల పొడి యాడ్ చేసుకోండి. మళ్ళీ బాగా రుబ్బుకోవాలి. ఇదే మిశ్రమంలో మన క్రిస్పీ టమాటా ముక్కల్ని కూడా వేసేయండి. వేసి రుబ్బుకోండి. ఇప్పుడు కొన్ని చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముక్కల్ని పూర్తిగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. తినేటప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. మిగిలిన ఉప్పు మరియు కారం మొత్తం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా తడి అస్సలు తగలకూడదు. చేతులు కానీ, గిన్నెలు కానీ, రుబ్బు రోలు కానీ అన్నీ పొడిగా ఉండాలి చూసుకోండి. లేదంటే పచ్చడి అస్సలు నిలువ ఉండదు. ఇలా నిదానంగా రుబ్బుకుంటూ ఉంటే చింతపండు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసిపోతాయి. మధ్య మధ్యలో పక్కకిలా వెళ్ళినా సరే మిశ్రమాన్ని మధ్యలోకి తీసుకొని మంచిగా రుబ్బుకోండి. ఒక్కసారిలో తొందరగా చేయకుండా కొంచెం ఓపికగా రుబ్బితే పచ్చడికి మంచి రుచొస్తుంది. రుబ్బు రోల్లో చేసిన పచ్చడికి వచ్చే ఫ్లేవర్ మిక్సీలో చేసినప్పుడు రాదు. అందుకే సమయం ఉంటే ఇలా రుబ్బు రోల్లో చేసుకోండి. లేదు మాకు కుదరదు అనేవాళ్ళు మాత్రం మిక్సీలో చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎండలో బాగా ఆరిపోయిన టమాటా ముక్కలు మరియు చింతపండు కలుస్తూ పచ్చడికి మంచి రంగొస్తుంది. ఈ స్టేజ్‌లో వచ్చే సువాసన చూస్తుంటేనే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అర్థమైపోతుంది. ఇప్పుడు మిగిలిన టమాటా ముక్కల్ని కూడా ఇదే పద్ధతిలో రుబ్బుకోండి. పచ్చడి తయారీలో ఈ స్టేజ్ చాలా ముఖ్యమండి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉప్పు, కారం, చింతపండు మరియు టమాటా ముక్కలు రుచిలో అన్నీ ఒకే దాంట్లో ఒకేలా బాగా కలవాలి. కాబట్టి ఈ ప్రాసెస్‌ని తొందరపడకుండా నిదానంగా పూర్తి చేసుకోండి. రుబ్బేటప్పుడు మధ్య మధ్యలో పచ్చడి టెక్స్చర్ గమనిస్తూ ఉండండి. మరీ గట్టిగా అనిపిస్తే ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసం లేదంటే చింతపండు రసం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా యాడ్ చేయకండి. పచ్చడికి మంచి టెక్స్చర్ ఉండడం చాలా ముఖ్యం. అది మాత్రం చూసుకోండి. అలాగే ఉప్పు మరియు కారం ఒకేసారి మొత్తం వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ రుబ్బుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్యాచెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఒక పొడి గిన్నెలో టమాటా పచ్చడిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడికి మంచి రుచి మరియు సువాసన ఇచ్చే పోపు సిద్ధం చేసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బాండీలో నూనె వేసుకోండి. నేనిక్కడ దాదాపు 1 కేజీ నూనె వాడుతున్నాను. ఎందుకంటే నేను 4 కేజీల టమాటాలకి పచ్చడి చేస్తున్నాను కాబట్టి. నిలువ పచ్చడికి నూనె క్వాంటిటీ తగ్గకూడదు. అదే పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి సాయం చేస్తుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగుతుంటే వాటి సువాసన నూనెలోకి బాగా కలుస్తుంది. మిరపకాయలు మరీ నల్లగా కాకుండా జాగ్రత్తగా వేయించుకోండి. సరిగ్గా వేగిన తర్వాత ఆ నూనెను పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో శనగపప్పు వేసి బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకోండి. శనగపప్పు పచ్చడికి మంచి క్రంచీనెస్‌నిస్తుంది. తర్వాత మినపప్పు యాడ్ చేసుకొని సమానంగా వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఉంచాలి. లేదంటే టేస్ట్ అనేది పాడైపోతుంది. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన చిన్నులపాయ పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ వేగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుంది. పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు నూనెలో వేగిన తర్వాత వచ్చే సువాసన పచ్చడికి మరింత టేస్ట్‌ని ఇస్తుంది. అన్ని పదార్థాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టేజ్‌లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోపుని వెంటనే వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలో వేసేయకండి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. వేడి వేడిగా వేస్తే పచ్చడి రంగు మారిపోవచ్చు. కొన్నిసార్లు పచ్చడి నల్లగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం చూసుకోండి. కాబట్టి పోపుని 2, 3 నిమిషాలు చల్లారించిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పోపు మొత్తం పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోండి. కలిపేటప్పుడు పచ్చడి నుంచి వచ్చే సువాసన చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మన టమాటా నిల్వ పచ్చడి దాదాపు సిద్ధమైనట్టే. ఇంకా కొంచెం సేపు ఉంచితే పోపు రుచి కూడా పచ్చడిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు పచ్చడిని బాగా కలుపుకొని 2 రోజులు పక్కనుంచితే అన్ని రుచులు మరింత బాగా కలిసిపోతాయి. 2 రోజుల తర్వాత ఈ పచ్చడికి అసలైన రుచనేదొస్తుంది. ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ సూపర్ టమాటా నిల్వ పచ్చడి సిద్ధం. వేడివేడిగా ఉన్న అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే అద్భుతమైన రుచుంటుంది. దోస, ఊతప్పం, పెసరట్టు, పెరుగన్నంతో కూడా చాలా బావుంటుంది. సరైన పద్ధతిలో తడి తగలకుండా తయారు చేస్తే ఈ పచ్చడి సంవత్సరమంతా నిలువుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా పచ్చడి కావాల్సినప్పుడు వెంటనే తీసుకొని వాడుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.